మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు షేక్ ఉస్మాన్. నేను గుంటూరు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా 10 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఐడియాలజీ నచ్చి 2004లో నేను ప్రవేశించడం జరిగింది. దాని తర్వాత 2009 నుంచి యాక్టివ్గా బస్తానాయుడు గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా నడుస్తూ ఇప్పటిదాకా కూడా కొనసాగారు. కానీ షర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత నాశనమైందంటే మరి చాలా దారుణంగా తయారైంది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఒక నియంత పాలన వల్ల టికెట్లు అమ్ముకున్నటువంటి దారుణ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళ ఐడియాలజీ నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా పాలిస్తూ ఉంటారు. ఎందుకంటే నిధులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండింది కాబట్టి పరిపాలన సాగించుకుంటారు. కానీ రాజధాని లేకపోయినా పాపం ఎంతో ఓర్పుతో ఆయన సహనంతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించి 18,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వారికి, అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు, ఇల్లు లేని వారికి ఇల్లు, నీడ, కూడు, గుడ్డ అన్నీ అందించే చర్యలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి విద్యా వైద్యం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైద్యం చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనం వసతులు లేనటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా ఉండేది. కానీ రజనీ మేడం గారు వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కానివ్వండి, ఏదైనా అత్యవసర విభాగం నుంచి ఏమన్నా కేసు వస్తే దాన్ని ఎంత షార్ప్గా వాళ్ళు పరిష్కరించి వాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప వసతులు తీసుకొచ్చండి రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. కానీ ఈరోజు మరి విద్య చూసుకుంటే మనం విద్యలో చూసుకుంటే స్కూళ్ళల్లో చదువు లేక పాపం వాళ్ళ టీచర్లు కూడా వాళ్ళు ప్రోత్సహించకుండా ప్రభుత్వాలు అలా నట్టేట ముంచేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యను కూడా స్కూళ్ళు ఎట్లా ఉన్నాయంటే ఒక కార్పొరేట్ స్కూళ్ళని మించి ప్రభుత్వ స్కూల్స్ ఈరోజు ఉన్నాయి. ఈరోజు మీరు ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత 99.98% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత వసతులు కల్పిస్తున్నారు. ఆ పిల్లలు కూడా వారికి మంచి విద్యని అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారి నాయకత్వంలో రజనీ మేడం గారు లాంటి వాళ్ళు, మిగతా నాయకులు వాళ్ళు అందరూ ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీచ రాజకీయాలు చేసినటువంటి నాయకుల వాళ్ళ పనులు నచ్చక నాకేమన్నా అభివృద్ధి జరగాలంటే నాకేమన్నా మనం ప్రజలకి ఏదైనా సేవ చేయాలనుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం సేవ అందించగలుగుతామని చెప్పి ఈరోజు నేను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినటువంటి విడుదల రజనీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అది మా అదృష్టంగా భావిస్తూ ఆమె వెంట ఉంటూ మేము కూడా ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొందే దిశగా మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం ప్రయత్నం చేస్తాం. అలానే గుంటూరు సిటీ ప్రెసిడెంట్గా నాకు తూర్పు నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ రజనీ మేడం గారి ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవలు అందించడానికి ముందుకు వచ్చాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను స్వాగతించి ఏ బాధ్యత అప్పచెప్పినా రజనీ గారు నేను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మేడం గారి కృషికి నా వంతు నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి సభాముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను.